సో గుడ్ మార్నింగ్ లీడర్స్, వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. సో వెల్కమ్ టు జూమ్. గుడ్ మార్నింగ్ మేడం రాజశ్రీ గారు. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు జూమ్. లీడర్స్ అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నానండి. సో అందరూ కూడా మేడం గారిని వెల్కమ్ చెప్పండి. గుడ్ Good మార్నింగ్ morning, madam. Welcome to Welcome, Zoom. madam. Good morning, madam. Welcome to Zoom, madam. Welcome, madam. Madam. Welcome to Morning, madam. Welcome to Zoom, madam. welcome, madam. Welcome, madam. Welcome to Zoom. Good morning, madam. Welcome to Zoom, madam. లీడర్స్ మిగతా వాళ్ళందరూ కూడా మేడం గారికి మెసేజ్ రూపంలో వెల్కమ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం, హార్ట్లీ వెల్కమ్ మేడం. కంటిన్యూ మేడం. మేడం కో హోస్ట్ ఇచ్చానండి రాజేశ్వరి గారు. మేడం మాట్లాడండి మేడం, వినబడుతుందండి వాయిస్. మేడం వినిపిస్తుందట. సరే మేడం. గుడ్ మార్నింగ్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ మేడం, కంటిన్యూ మేడం. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ రావణమ్మ మేడం. గుడ్ మార్నింగ్ వెస్టీస్. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు రాజేశ్వరి. నేను వెస్టీస్కి బిఫోర్ 1 year బ్యాక్ డిసెంబర్లో వచ్చాను. అంటే నేను ఇష్టపూర్వకంగా రాలేదండి. మా అమ్మగారికి గ్యాస్ట్రిక్కి వాడమని శ్రీదేవి మేడం మా అమ్మగారికి చెప్పడం జరిగింది. శ్రీదేవి మేడం వాళ్ళ అక్క లక్ష్మీ మేడమును. అయితే ఒక 6 months అలా తిరిగి ఉంటారండి మా అమ్మకి తీసుకోమని. నేను అమ్మ ఒక డాక్టర్ ఇస్తేనే తగ్గలేదు కదమ్మా, వీళ్ళెవరో చెప్తే ఎలా తగ్గుతుంది అని చెప్పేసి మా అమ్మని నేను తిట్టేదానండి. అప్పుడు మా అత్తగారు ఒక ఆవిడేమో ముడుకుల నొప్పులకు వాడారండి. నీకు అసలు బుర్ర ఉందా లేదా, ఎందుకు వాడుతున్నావు, నేను చెప్తానుండు అంకుల్ గారితోని, నువ్వు అసలు ఎందుకు వాడుతున్నావు అని చెప్పేసి నేను ఆవిడని తిట్టడం కూడా జరిగింది. ఆవిడని తిట్టడం జరగడం వల్ల మా అమ్మగారేమో ఎందుకులే వద్దంటుంది కదండి మా అమ్మాయి అని చెప్పేసి తీసుకోలేదు. అయినా కూడా మేడం అలా మా అమ్మగారి చుట్టూ తిరిగి నేను నర్సునండి. అప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళేదాన్ని ట్రైనింగ్కి, ఎన్టీఆర్ హాస్పిటల్కి. నేను లేని టైంలో మా అమ్మగారికి ఇవ్వడం జరిగింది. మా అమ్మ నాకు తెలియకుండానే వాడిదండి. వాడితే ఒక 20 days అయ్యింది. అమ్మ నాకు తేనెపూలు రావడం తగ్గింది, ఆమ్లా అలోవెరా ఇచ్చారటండి మా అమ్మగారికి. నాకు తేనెపూలు రావడం తగ్గింది, ఏం తిన్నా కూడా డైజెషన్ అవుతుంది, పుల్లటి తేనెపూలు రావట్లేదమ్మా, పొట్ట కూడా తగ్గినట్టు అనిపించింది చూడు అని చెప్పేసి అన్నదండి. ఇదేంటి ఇలా అంటుంది ఏంటి, ఎవరైనా చెప్తే మనం నమ్మం కానీ ఒక తల్లి చెప్తే నమ్ముతాం కదండి. సరే ఇలా అంటున్నారు కదా అని చెప్పేసి ఆలోచనలు చేయడం స్టార్ట్ చేశాను నేను. తర్వాత నేను ఉన్నప్పుడు మేడం ఒకసారి వచ్చి, మేడం ఒకసారి వినండి మేడం అంటే అప్పుడు కూడా నాకు నమ్మబుద్ధి అవ్వలేదండి. తర్వాత మా పక్కన ఒక అమ్మాయి ఫ్రెండ్ ఉంటే ఆ అమ్మాయికి మేడం కొద్దిగా వెయిట్ పెరగడానికి అని చెప్పేసి అమ్మాయి వీక్గా ఉంటే అమ్మాయికి ప్రోటీన్ పౌడర్ స్పెలినా ఇవ్వడం జరిగింది. తను ఇంట్లో తెలియకుండా మా ఇంట్లో వాడేది. ఇదేంటి ఇందులో ఇంత ఉందా, తను తెలియకుండానే నా దగ్గర మా ఇంట్లో వాడుతుంది అంటే వాళ్ళ ఇంట్లో దెబ్బలాడతారని, మరి నేనే తప్పు చేస్తున్నానా అని చెప్పేసి ఆలోచించడం జరిగింది. అప్పుడు మేడము శ్రీదేవి మేడం, వెంకటలక్ష్మి మేడం వచ్చారు. వచ్చిన తర్వాత ఇలా తీసుకోండి, 1 నెల వాడండి, మీకు తగ్గితే నెక్స్ట్ మంత్ కంటిన్యూ చేయండి, లేకపోతే లేదు అని అన్నారండి.
తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఐడి వేసుకోమని చెప్పారు. నా అప్లైన్ ఏమో వెంకటలక్ష్మి మేడం అండి, ఆవిడ అప్లైన్ శ్రీదేవి మేడం. నాకు నిజంగా ఈరోజు నేను ఇలా వెస్టేజ్లో ఉన్నానంటే ఫస్ట్ కారణం అయితే మాత్రం శ్రీదేవి మేడం వాళ్ళ అక్కగారేనండి. ఎందుకంటే నేను వద్దు 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 అని చాలాసార్లు చెప్పానండి. చెప్పినా కూడా ఒక లీడర్లా అనిపించానో మరి ఒక ఫ్రెండ్లా అనిపించానో తెలియదండి. నాకు బాగా గుర్తు, ఆవిడ మా ఇంటికి వచ్చి, మేడం మీ శాలరీ ఎంత మేడం అన్నారు. లేదండి నేను ఇంకా ట్రైనింగ్లో ఉన్నానండి అని చెప్పాను. మీకు ఒక 25,000 నుంచి 30,000 వరకు ఇప్పిస్తాను మేడం అన్నారు. అంటే ఇదేంటి ఈవిడ ఎలాగంటుంది అని చెప్పేసి నేను ఆ రోజు నమ్మలేదండి. తర్వాత వెంకటలక్ష్మి మేడం శ్రీదేవి మేడం వచ్చినప్పుడు నా ఐడి అడిగారండి, ఆధార్ అడిగారు. ఇన్ని క్వశ్చన్స్ వేసిన దాన్ని నేను ఆధార్ అడిగినప్పుడు ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదండి. సరే ఎందుకు అడుగుతున్నారని చెప్పేసి నేను ప్రోడక్ట్ ముందు వాళ్ళ దగ్గర తీసుకున్నాక నేను ఆధార్ ఇచ్చానండి ఐడి వేసుకోవడానికి. ఆవిడ ఐడి వేశారు. వేశాక అమ్మ ఇలా తీసుకొని నీకు ఎందో కారుగురు నెయ్యించు అని చెప్పారండి. నాకు అప్పటికి 8% ప్లానో తెలీదు, ఐడీలు ఎలా వేయించాలో తెలీదు, ఏ ప్రోడక్ట్ చెప్పాలో తెలియదండి. కానీ నా అదృష్టం అనుకోలో ఏమనుకోలో మేడం చెప్పింది విన్న తర్వాత దైవం తదాస్తు అందో మరి ఏంటో తెలియదు కానండి, ఎవరికి చెప్తే వాళ్ళు ఎస్ అని అనడమే కానీ నో అన్న వాళ్ళు ఒక్కరు కూడా లేరండి. నేను ఆ మంత్లోనే ఒక 3-4 డేస్లో 8% అయ్యి నా కింద 3 మెంబర్స్ని 8% చేశానండి. అప్పుడు ఇంకా నైట్ టైం ఐడీలు వేసేవారండి శ్రీదేవి మేడం వాళ్ళ అబ్బాయి అయితే. విసిగిపోయేవారు ఆ బాబు అయితే. అంటే నాకు అప్పటికి ఐడి అంటే ఇంత కష్టమా, ఇలా వెయ్యాలా అన్న ప్రాసెస్ కూడా నాకు తెలియదు. ఏదో నేను చెప్పాను, వాళ్ళు వాడతానన్నారు, ఆధార్ ఇచ్చారు, మేడం టప్మని వేసేయండి అని చెప్పేసి ఫోర్స్ చేసేసిదాన్నండి. నేను ఏదైనా పట్టుకోకపోతే నాకు ఎందుకులే అని వదిలేస్తాను, కానీ పట్టుకున్నానంటే ఖచ్చితంగా అందులో సక్సెస్ఫుల్గా నించోవాలనే కాన్సెప్ట్. మేడం ఇలా ఐడి వేయండి మేడం అంటే పాపం వాళ్ళ లోపట తిట్టుకోరులేండి, కాకపోతే ఆ అబ్బాయి కొద్దిగా చిన్నోడు కదా, ఇంకా అమ్మ ఇప్పుడు కూడా వెయ్యాలా అని అడిగేవారండి. ఏ టైంలో తెలుసండి, 11-11:30 టైంలో వేయించేదాన్నండి ఐడీలు నేను. ఎందుకంటే మా పిల్లలు చిన్నోళ్ళు, నాకు ఫోన్ ఇచ్చేవారు కాదు, నేను సరిగ్గా మాట్లాడలేకపోయేదాన్ని. మళ్ళీ ఏమో వేయకపోతే వాళ్ళు ఇంకొకరు ఎవరికైనా ఐడి ఇచ్చేస్తారేమో, వాళ్ళ బుర్ర ఎవరైనా మైండ్ వాష్ చేసేస్తారేమో అన్న టెన్షన్తో నేను మేడం వాళ్ళే టెన్షన్ పెట్టేసేదాన్ని. అలా ఐడీలు కూడా వేయడం జరిగిందండి. నాకు తెలియకుండానే నేను 12%లోకి వచ్చాను. అప్పుడు దేవి మేడం ఏమో శ్రీదేవి మేడం వాళ్ళ ఇంటికి వచ్చారు. మేడం చాలా బాగా చేస్తున్నారు మేడం, అలా కాదు ప్లాను ఇలా అని చెప్పేసి చెప్పారండి. చెప్పిన తర్వాత 2 డేస్లో నాకు ఇంకోసారి లక్ వచ్చిందండి. అది ఎలా అంటే డబుల్ పీవీ ఆఫర్లో. అప్పటికి కూడా నేను ఎవరికి చెప్పినా అసలు ఇప్పటికీ కూడానండి నేను చెప్పాలే కానీ నో అన్న వాళ్ళు అయితే మాత్రం ఎవరు కూడా లేరు. అలా చెప్తే అప్పుడు వాళ్ళకి ఎలా తెలుసండి, 3 డేస్లో 6 మెంబర్స్ని 8% చేశానండి. ఇక్కడ సండే ఆఫీస్ తీయకపోతే, వెస్టేజ్ ఆఫీస్ తీయకపోతే డిఎల్సిపి తునిలో మేడంకి ఫోన్పే చేయించి కూడా నేను 8% చేయించేదాన్నండి. అలా చేయిస్తూ చేయిస్తూ 16%కి వచ్చాను. వచ్చిన తర్వాత 8 మంత్స్ బ్యాక్ నేను మళ్ళీ హాస్పిటల్కి జాయిన్ అవ్వడం జరిగింది. అంటే అప్పుడు మేము వెళ్ళి షిఫ్ట్ అవ్వడం, డబ్బులు అవసరం పడడం, నెక్స్ట్ ఏమో నాకు 1 ఇయర్ సర్టిఫికేట్ కావాలి, గవర్నమెంట్కి పోస్ట్ పెడితే అన్న ఉద్దేశంతో నేను జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటికి దేవి మేడం, శ్రీదేవి మేడం, ఈ వెంకటలక్ష్మి మేడం ఎందుకు మేడం ఇందులో సక్సెస్ ఉంది కదా మేడం, ఉండిపోండి మేడం అంటే, మేడం నేనైతే వదిలేను మేడం, అక్కడికి వెళ్ళా కూడా పేషెంట్లతోనైనా కూడా నేను చెప్పుకోగలను, నాతో చేసిన స్టాఫ్కి కూడా నేను చెప్పగలను మేడం, కాకపోతే ఇప్పుడు మరి నాకు 1 ఇయర్ది కూడా అడుగుతారు కదా మేడం. మెయిన్ నాకు నర్సింగ్ ఫీల్డ్ అంటే ఇష్టమండి, అందువల్ల వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత కూడా మేడము మాట్లాడేదాన్ని, మా హాస్పిటల్లో 2 సార్లు మీటింగ్ పెట్టాను, వాళ్ళు తీసుకుంటాను అనేవారు. ఇంకంటే ఇంత బడ్డీను నా టెన్షన్ ఇంకంతా హాస్పిటల్ ఫీల్డ్ మీద ఉండి దీన్ని సరిగ్గా పట్టించుకోలేకపోయేదానండి. నాకు హెల్త్ కూడా సరిగ్గా సపోర్ట్ చేసేది కాదు. సరే ఇంక ఇదంతా కరెక్ట్, మా ఆయన గారేమో నువ్వు తెచ్చిన చాలు నువ్వు ఇంట్లో ఉండిపో అని చెప్పేసి అనడంతో నేను మళ్ళీ 1 మంత్ అయ్యిందండి ఆగిపోయాను నేను నర్సింగ్ ఫీల్డ్లోని. కరెక్ట్గా నేను జనవరి 6th ఆగిపోయానండి. 7th నుంచి మళ్ళీ నేను వెస్టేజ్ స్టార్ట్ చేశానండి. అయితే నేను ఇచ్చిన జర్నీలో ఎంతమందికి రిజల్ట్ వచ్చిందో చెప్తాను చూడండి. నాకు స్పెలినా చాలా బాగా పనిచేసిందండి. ఎందుకంటే హాస్పిటల్ ఫీల్డ్ వల్ల, నైట్ డ్యూటీల వల్ల నాకు నీరసం మామూలుగా ఉండేది కాదండి. చేతులు తన్నిపోవడం, కాళ్ళు తన్నిపోవడం,
ఇంకా అంటే ఏం తిన్నా కూడా ఆకలేసేసి చాలా బుర్ర తిరగడం అన్న ఫీలింగ్లో ఉండేది. అలాగని బీపీ ఉండేది కాదు, బ్లడ్ కూడా తక్కువ ఉండేది కాదు. అప్పుడు తర్వాత గ్యాస్ట్రిక్ వల్ల నాకు చెస్ట్ మధ్యలో పెయిన్ రావడం, అంటే ఈసీజీ చేయించుకున్నా కూడా ఏమీ లేదని చెప్పేవారు. అప్పుడు మేడం మేము ఫ్యాక్సైల్ వాడమన్నారు, ఫ్యాక్సైల్ కూడా వాడుతున్నాను. అంటే ఎప్పటి నుంచో మనం ఆయిల్ ఎక్కువ తింటాం కదండి, దానివల్లే తగ్గలేదేమో అని అనుకున్నాను. కానీ అయితే మనలో ఇంత ఆయిల్ వల్ల చెప్తున్నారు కదా మేడం, ఇంత కొవ్వు పట్టేస్తుందండి అని, అది మరి కొద్దిగా కరగడానికి టైం పడుతుందని కూడా నేను ఇందులో ప్రోడక్ట్ తప్పని అనుకోకుండా స్పెలినాతో నాకు రిజల్ట్ రాకబట్టికి నేను ఆ ఫ్యాక్సైల్, అలోవేరా, ఆమ్లా నూనె ఇవన్నీ కూడా వాడుతూ మన రీసెంట్గా కాళ్ళ నొప్పులు అవి వస్తున్నాయని చెప్పేసి మేడంతో అంటే మళ్ళీ చాలా కొద్ది ప్రోడక్ట్ తీసుకోవడం జరిగింది. వచ్చేసి ఇవన్నీ కూడా నేను అంటించుకోవడం జరిగిందండి. తర్వాత నేను ఇచ్చిన వాటిల్లోని ఒక అక్కకేమో ప్రెగ్నెన్సీ కోసం ఇచ్చానండి. ఆవిడకి 6 ఇయర్స్ అయ్యిందంట, పిల్లలు లేరు, ఫస్ట్ బాబు ఉన్నాడు. అయితే ఆవిడకి థైరాయిడ్ కూడా ఉందండి. ఇలా అని చెప్పేసి మాట్లాడారు. నేను ఐడి వేసుకున్న తర్వాత ఇద్దరికి ఇచ్చాను. ఫస్ట్ ముడుకుల నొప్పులకి, షుగర్కి ఇచ్చిన తర్వాత ఈవిడికి మూడోసారి ఇవ్వడం అండి. అప్పటికి నాకు అసలు నిజంగా రిజల్ట్ వస్తుందని కూడా నాకు తెలియదు. ఫస్ట్ మీటింగ్కి కూడా వెళ్ళాను నేను, మా అనకాపల్లి మీటింగ్ పెడితే ఇచ్చాను. ఇవ్వడంతో మేడం ఇలా ఫోన్ చేసి ఇలాగట్ట మేడం వాడతారట మేడం అని. ఆవిడ కూడా అండి అసలు నేను వాడిన రాజేశ్వరి గారు అని కూడా చెప్పలేదండి. సరే తీసుకుంటాను అన్నారు. అనగానే నేను తీసుకొని ఆవిడకి ఇవ్వడం జరిగింది. 1 మంత్ వాడారండి. 1 మంత్ వాడిన తర్వాత సెకండ్ మంత్ స్టార్ట్ చేశారండి. స్టార్ట్ చేసి ఒక 15 డేస్ వాడి ఉంటారు. ఆవిడకి పీరియడ్స్ రాలేదండి. రాకపోతే ఇదేంటి పోనీ ప్రెగ్నెన్సీ రాకపోతే పాజిటివ్ అయినా రావాలి కదా, ఈవిడికి ఏంటి పోనీ ఇలా, అమ్మో బాబోయ్ ఏమైపోతుందో అని ఇంకా నాకు టెన్షన్ మామూలుగా ఉండేది కాదండి. దేవుడికి దండం పెట్టేసేదాన్ని, నా అప్లయన్స్కి కూడా ఫోన్ చేసేసేదాన్ని. మేడం ఏంటి మేడం రిజల్ట్ రాకపోతే రాకపోయింది, ఈవిడికి పీరియడ్ కూడా రాలేదు, నాకు టెన్షన్ వచ్చేస్తుంది, ఇంట్లో చూస్తే మా ఆయన గారు ఇవన్నీ ఎందుకు, నువ్వు ఇంట్లో ఉండిపో అని అంటారు, ఏంటి మేడం నా సక్సెస్ నిజంగా నేను ఇందులో నిలబడాలి కనబడాలి అంటే ఈవిడికి గనక ప్రెగ్నెన్సీ వస్తే నేను ఖచ్చితంగా ఆగకుండా చేస్తానండి అని మేడంకి స్టేజ్ ఎక్కి మరి మాట ఇచ్చాను. అలాగే ఆ దైవం మరి తదాస్తు అందో. ముఖ్యంగా ఈ ఈ కంపెనీని స్థాపించిన గౌతమ్ బాలి గారికి మాత్రం నా శతకోటి వందనాలండి. నిజంగా ఇంకా గ్రేట్ అంటే గ్రేట్ అండి. ఎవరైనా అప్పిచ్చినా మర్చిపోతారు, హెల్ప్ చేసినా మర్చిపోతారు, కానీ ఒక పిల్లలు పుట్టే అంత మనం వాళ్ళకి అంత ఇది చేసామంటే ఆ లైఫ్ లాంగ్ కూడా మర్చిపోరండి ఎవరిని కూడా. ఆ పుణ్యం మనకి, మన పిల్లలకి, ఈ కంపెనీని పెట్టినకి ప్రతి ఒక్క వెస్టేజ్లో ఉన్న లీడర్ని కూడా కాపాడుతుందండి. నిజంగా ఆ విషయంలో మాత్రం నేను చాలా గ్రేట్ అని అనిపించి ఇంకొక 3 మెంబర్స్కి ఇవ్వడం జరిగిందండి. ఒకళ్ళు వాడారండి, వాళ్ళకి 6 మంత్స్ వాడేశారు. ఆ భగవంతుడి దయ వల్ల వాళ్ళకు కూడా కన్సీవ్ అవ్వాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఉన్న ఇద్దరు వాళ్ళు కూడా వాడితేనే కదండి రిజల్ట్ వస్తుంది. ప్రొడక్ట్ ఇంత అనగానే తీసేసుకుంటున్నారండి. వాడితేనే కదా రిజల్ట్ వస్తుంది. భర్త వాడితే భార్య వాడదు, భార్య వాడితే భర్త వాడదు. అలాంటి వాళ్ళకి రిజల్ట్ ఎలా వస్తుందండి? అలాంటి వాళ్ళ వల్ల వాడిన వాళ్ళకి ఏంటంటే ఎక్కడో కాదండి, నా జర్నీలోనే జరిగింది. వాళ్ళకి రిజల్ట్ రాదు, పక్క వాళ్ళు వాడినవ్వట్లేదండి. వాడిన వాళ్ళకే కదండి రిజల్ట్ వస్తుంది. అలా అలా కొంతమంది చేశారండి. సరే కదా అని చెప్పేసి ఇంక విసుగు రావడంతో నేను సరేలే ఇంక మనం చెప్తున్నాము, వీళ్ళ దగ్గరే ఉండిపోతే నాది ఇంకో లెగ్ ఏమైపోద్ది, ఇంకో లెగ్ ఏమన్నా అయిపోతే నాకు ఎందొచ్చే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారేమో, వెతికితేనే కదా వజ్రాలు దొరుకుతారని చెప్పేసి రవణమ్మ మేడం మాటలకు, కొన్ని మాటలకు నేను చాలా కనెక్ట్ అయ్యానండి. అందువల్ల నేనైతే మాత్రం ఈ మంత్ ఎండింగ్కి, నెక్స్ట్ మంత్, ఈ మంత్ ఎలా 7th నేను స్టార్ట్ చేశానో నెక్స్ట్ మంత్ 7th నేను బ్రాంచ్ అవ్వాలని క్వాలిఫికేషన్ అయితే నేను పెట్టుకున్నానండి. నేను ఇప్పుడు 16%లో ఉన్నాను. నేను అలాగనే 3rd మంత్ వచ్చేసరికి నేను బ్రాంచ్ అయిపోయి 8,000 ప్లస్ తీసుకోవాలని కోరుకుంటున్నానండి. ఇయర్ ఎండింగ్కి అయితే మాత్రం గోల్డ్ అయ్యి 30 ప్లస్ తీసుకోవాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెస్టేజ్. అలా నా కింద మేడం బాబు పుట్టారు కదా మేడం, చెప్పండి మేడం. చెప్పాను కదా మేడం, రిజల్ట్ బాగా వచ్చింది. బాబు కూడా పుట్టాడండి వాళ్ళకి. ఆ బాబు అయితే మాత్రం చాలా ముద్దుగా కూడా ఉన్నాడండి. నా కింద ఒకరిని బ్రాంచ్ ఖచ్చితంగా నాలా చేసి నాలాగా కష్టపడే అమ్మాయిలు ఒక 2 ఉన్నారండి.
వాళ్ళకి కూడా నేను బ్రాంచ్ చేసి వాళ్ళకి సక్సెస్ చూపించి నేను సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానండి. సో థ్యాంక్ యూ మేడం. మీరు ప్రతిరోజు జూమ్ మీటింగ్కి వస్తారా మేడం? సార్ నేనైతే ప్రతిరోజు అయితే మాత్రం అటెండ్ అవ్వను సార్, ఉన్నది చెప్పాలి. ఎందుకంటే నేను నైట్ డ్యూటీస్ అంటే ఇప్పటి వరకు ఇంట్లో లేను కదా సార్, నైట్ డ్యూటీస్ చేయడంతో నాకు అవ్వదు సార్. అవ్వనప్పుడు అప్పుడప్పుడు నేను వస్తాను సార్. ఓకే మేడం. మీకు ఈ సబ్జెక్ట్ ఏ విధంగా నేర్చుకున్నారు మేడం? ఈ సబ్జెక్ట్ అండి అసలు నేను మీటింగ్కి వెళ్ళడం వల్ల నెక్స్ట్ ఏమో నేను అందరికీ ప్రొడక్ట్ చెప్పినప్పుడు మేడమ్స్ చెప్తారండి, ఇలా ఇలా దీనికి పనిచేస్తుంది దీనికి పనిచేస్తుంది అని. అలా నేర్చుకున్నానండి. దాంతో నేను ఇచ్చిన వాళ్ళకి రిజల్ట్ రావడంతో చాలా బాగుంది ఇది అని చెప్పేసి సక్సెస్ చేద్దామని చెప్పేసి నేర్చుకున్నానండి. తుని మీటింగ్స్లోని అలాగే మీటింగ్కి అటెండ్ అవ్వకపోవడం చేయనండి. ఎప్పుడో నాకు అంతకీ డ్యూటీలు అవ్వకపోతేనే మీటింగ్కి అటెండ్ అవ్వేదని కాదు కానండి, ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి మీటింగ్కి అటెండ్ అవుతానండి నేను. సో ఈ మీటింగ్స్ ఏ విధంగా ఉపయోగపడ్డాయి మేడం మీకు సబ్జెక్ట్ నేర్చుకోవడంలో? మనకి ప్రొడక్ట్ ప్లాను వాళ్ళకి మనం ఎంత కాన్ఫిడెన్స్గా చెప్పాలి, నెక్స్ట్ మనం ఖచ్చితంగా ఇందులో సక్సెస్ తీసుకోవాలి. సబ్బు పేస్ట్ తిరగడం, వీళ్ళకి ఇస్తున్నాం వీళ్ళకి ఏం రిజల్ట్ వస్తుంది, ఇంటి మీద పంట మీదకి తెస్తాం అన్న మాట మా ఆయన మాట. అది నేను కాదు, నేను ఖచ్చితంగా ఇందులో సక్సెస్ చేయగలను. నేను 2 years కల్లా మంత్కి 1 lakh తీసుకొని నీకు చూపిస్తానన్న ఆయనకి మాట ఇచ్చాను. ఆ మాటకైనా నేను మీటింగ్లో ప్రతి నాలెడ్జ్ నేర్చుకుందామని డిసైడ్ అయ్యాను. ఓకే మేడం. ఫస్ట్ మీరు ప్రోడక్ట్ ఇచ్చారు కదండి, రిజల్ట్ ఇచ్చినప్పుడు మీ యొక్క హ్యాపీనెస్ ఎలా ఉంది మేడం? మామూలుగా లేదండి. ఆవిడైతే ఫస్ట్ వాళ్ళ హస్బెండ్కి కూడా చెప్పలేదండి ప్రెగ్నెన్సీ అని. నాకు ఇలాగ ఇదే టైంలో 5కి అలా కాల్ చేసి, రాజేశ్వరి గారు నేను ఇలా టెస్ట్ చేసుకున్నాను పాజిటివ్ వచ్చిందని చెప్పారండి. నేను పక్కన ఉన్న మా ఆయన గారిని లేపి ఏంటి ఇలాంటి అంటే, అవునా పోలే మంచిదేలే అన్నారు. తర్వాత వెంటనే మేడం వాళ్ళకి కాల్ చేసి చెప్పాను. వీళ్ళకి చెప్పాను, నా కింద డౌన్లైన్స్కి చెప్తుంటే మా ఆయన గారు వినంటారు తీయిస్తును. ఆవిడ ప్రెగ్నెన్సీతో ఉందా నువ్వు ప్రెగ్నెన్సీతో ఉన్నావా ఎందుకంత ఎగిరి గెంతలేసేస్తున్నావు అని అడిగారండి. అంటే ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుందండి. నేనైతే సూపర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. సూపర్ మేడం. సో ఏ ప్రొడక్ట్స్ ఇచ్చారు మేడం ప్రెగ్నెన్సీకి? ఆవిడకండి శతవరి, ఐరన్ ఫోలిక్, ఆమ్లా, క్యూటన్, ఎనర్జీ బూస్టర్, తర్వాత ఏమో గ్యానోడర్మా ఇచ్చామండి. ఎందుకంటే ఆవిడకి థైరాయిడ్ కూడా ఉందండి. థైరాయిడ్ తగ్గి ఆవిడ ప్రెగ్నెన్సీ వచ్చిందండి. సూపర్ మేడం. ఇవే కాకుండా మీరు ఇచ్చిన ఏవైనా టెస్ట్ మనీ రిజల్ట్స్ షేర్ చేస్తారా మేడం? నేను ఫస్ట్ నుంచి బ్రాంచ్ అవ్వాలనే కోరుకుంటున్నానండి. అది నేను నెక్స్ట్ మంత్ కల్లా ఖచ్చితంగా బ్రాంచ్ అవుతానండి. అదే ప్రొడక్ట్ మేడం, మీరు ఇది ఒకటేనా ఇచ్చారండి, ఇంకా ఏవైనా ప్రొడక్ట్స్ సజెస్ట్ చేశారు మేడం ఎవరికైనా? చాలా మందికి ఇచ్చానండి. షుగర్కి నీమ్ గ్లూ హెల్త్ ఇచ్చాము. తర్వాత ఆవిడకి నీరసంగా ఉందంటే స్పెలినా యాడ్ చేసాము. తర్వాత ముడుకుల నొప్పులకి కొలాజం కాల్షియం ఇచ్చాను. చాలా మందికి గ్యాస్ట్రిక్ ఆమ్లా అలోవెరా ఇచ్చాము. తర్వాత వెయిట్ పెరగడానికి ప్రోటీన్ పౌడర్ స్పెలినా కొంతమందికి ఇచ్చాము. పేస్ట్లు సబ్బులు అయితే చాలా మంది తీసుకుంటున్నారండి. సో ఇందులో బెస్ట్ రిజల్ట్ అండి, అంటే మీరు ఇచ్చిన తర్వాత మాకు చాలా హ్యాపీగా తగ్గింది అని ఎవరైనా మీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏమైనా ఉంటే ఒక 3 రిజల్ట్ షేర్ చేయండి మేడం. ఇచ్చారండి. కోసం ఈవిడిచ్చారు. నెక్స్ట్ ముడుకుల నొప్పులకి ఇచ్చామండి. ఆవిడ కూడా ఫస్ట్ మంత్ నేను ఫస్ట్ చెప్పానండి. మేడం చెప్పినప్పుడు విని నేను ఒకళ్ళకి ఆవిడకి చెప్పాను, ఆంటీ మీరు ఇష్టపూర్వకంగా వాడితే వాడండి. ఫస్ట్ అయితే పెయిన్ 1 monthలో తగ్గిపోదు. 6 months చెప్పారు కదండి, 3 monthsకి రిజల్ట్ వస్తుంది. ఫస్ట్ మంత్ వాడినప్పుడు మీకు చాలా పెయిన్ వస్తుంది. ఎందుకంటే ఇవి పెయిన్ కిల్లర్ కాదు, వేసుకున్న వెంటనే తగ్గిపోవడానికి డైక్లో టాబ్లెట్ కాదు, అలాగని ఒక పారాసిటమాల్ టాబ్లెట్ కాదండి. ఇది జిగురు ముడుకులకి అంటుకోవడానికి జిగురు పెరగడానికి ఇచ్చినవండి. ఆ జిగురు పని చేయడానికి ఆ ముడుకులు రావడానికి టైం పడుతుంది. ఫస్ట్ మంత్ అయితే మీకు చాలా పెయిన్ వస్తుందండి. మీరు ఆ పెయిన్ భరిస్తాను నేను వాడతాను అంటేనే తీసుకోండి. ఒకరోజు వాడేసి వాడనమ్మా తగ్గదంటే అది మీ తప్పు అవుతుంది కానీ నా తప్పు అవదండి అని చెప్పినట్టు ఆవిడ 3 months అలా వాడారండి. నాకు ముడుకుల నొప్పులు బాగా తగ్గాయమ్మా అని చెప్పి వాళ్ళ అమ్మాయికి ప్రెగ్నెన్సీ కోసం తీసుకున్నారండి. ఇంకొకరండి థైరాయిడ్కి ఇచ్చాము. ఆవిడ చాలా సన్నంగా ఉంటుంది. ఆవిడకి థైరాయిడ్ తగ్గిందంట 1 monthలోనే. ఆవిడకి కొద్దిగా ఒళ్ళు రావడం బుగ్గలు రావడం కూడా జరిగిందండి. అప్పుడు ఆవిడేమో
చాలా బాగుందమ్మా అని చెప్పేసి ఆవిడ ఒక ఇద్దరికి కూడా చెప్పారండి. ఇలా వీళ్ళే కాదండి, ఎవరైనా కూడా బాగానే ఉంది అంటున్నారు. కాకపోతే కొంతమంది వాళ్ళకి ఇంకా తెలియదు కదండి, వాడితేనే కదా తెలుస్తుంది. హెల్త్ సపోర్ట్ ఇదేంటి, ఏమేం పని చేస్తాయి, కాస్ట్ ఎక్కువ అని కొంతమంది, అంటే నా లెక్కల్లో ఎవరు కూడా ఇప్పటికి వచ్చి క్వశ్చన్ చేయలేదండి. ఇప్పుడు కొద్దిగా ఎదురవుతున్నాయి, కానీ వాటిని కూడా నేను తట్టుకొని సక్సెస్ నేను వాళ్ళ కళ్ళ ముందే ఎదగాలని కోరుకుంటున్నానండి. సో థ్యాంక్ యూ మేడం. ఇంకొక క్వశ్చన్ అండి. సో యాజ్ ఏ నర్స్గా చేశారు కదా మేడం, సప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా రిసీవ్ చేసుకునేవాళ్ళండి? మీరు ఏ విధంగా వాళ్ళకి ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు మేడం? ఇది వెస్టేజ్ కంపెనీ అండి. ఇది పూర్వపు స్థితి. దీంట్లో వల్ల కెమికల్ ప్రొడక్ట్ అంటూ ఏమీ ఉండదు. ఇప్పుడు మన బయట మెడిసిన్ కెమికల్, అది ఎంత కెమికల్ లేకుండా ఏ ఇంజెక్షన్ కాదు కదా, ఏ మెడిసిన్ కూడా ఉండదండి. ఒక యాంటీబయాటిక్ తగ్గుతుందని ఇస్తారు, కానీ దానివల్ల మన పేగులు ఇవన్నీ కూడా ఇంకా మొత్తం ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ అవుతుంది, అవ్వదని కాదు. కాకపోతే మనం చాలా నీరసపడిపోతాము, బ్లడ్ కూడా ఇరిగిపోద్ది యాంటీబయాటిక్స్ ఎక్కువ తీసుకోవడంతో. నేను చిన్నపిల్లల హాస్పిటల్లో చేసేదానండి, లండన్ జనరల్ హాస్పిటల్లో. ప్రతి ఒక్క పిల్లలకి కూడా ప్రోటీన్ పౌడర్ ఐడియా అయితే మాత్రం ఇచ్చేదానండి. ఎందుకంటే మీరు రొటీన్గా పిల్లల్ని జలుబు వస్తుంది, ఫీవర్ వస్తుందని తీసుకొస్తున్నారండి. ఇలా వెస్టేజ్ కంపెనీ అని ఉన్నదండి, ఐడి ఫ్రీ అండి. అది వేసుకోవడం వల్ల 8 అంకెల నెంబర్ వస్తుంది. ఇక్కడ మీరు స్టోర్కి వెళ్ళి ప్రోటీన్ పౌడర్, తులసి డ్రాప్స్ తీసుకోండి. ఈ 2 తీసుకోండి చాలు. ఫస్ట్ మీ పిల్లలకి అసలు జలుబు కూడా రాదండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పేదానండి. ఇలా పెద్దోళ్ళకి ఎవరికైనా ఇస్తే మీరు కంటిన్యూగా 6 మంత్స్ 3 మంత్స్ ఏ ప్రోడక్ట్ అయితే ఇస్తామో దానికి చెప్తాం కదండి, అలా వాడి చూడండి. ఇందులో చాలా మంచి ప్రోడక్ట్ ఉన్నదండి, న్యాచురల్ ప్రోడక్ట్ ఉంది. ఒక ఆకులతో, పువ్వులతో, గింజలతో తయారైన సప్లిమెంట్స్ ఉన్నాయండి. మా మేడం తీసుకొస్తాను, మీరు విని మీకు నచ్చితే తీసుకోండి అని చెప్పేదానండి. వెళ్ళిన ప్రతి దగ్గర కూడా ఐడి వచ్చేది, సప్లిమెంట్స్ తీసుకుంటాను అనేవాళ్ళే తప్ప నో అన్న వాళ్ళైతే ఇప్పటికి వచ్చి లేరండి నా టీంలో. సో థ్యాంక్ యూ మేడం. సో ఈ బిజినెస్లో మనం ప్రోడక్ట్ వాడకుండా ముందుకు వెళ్ళగలవా మేడం? లేదండి, ఫస్ట్ మన ఒంట్లోకి వాడితేనే మనం ముందుకు వెళ్ళగలమండి. ఎందుకంటే వాళ్ళకి మనం గట్టిగా చెప్పాలంటే ఫస్ట్ మనం వాడాలి కదండి. ఓకే మేడం, మీరు హోమ్ కేర్ అయిన ప్రొడక్ట్స్ వాడారా మేడం, హెల్త్ సప్లిమెంట్స్ కాకుండా? వాడుతున్నామండి, అవే వాడుతున్నాము. సో అందులో ఉన్న రిజల్ట్స్ షేర్ చేయగలరా మేడం? ఇది వరకు ఎలా అనిపించింది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అది నేనైతే ఖచ్చితంగా షేర్ చేయగలండి. చెప్పండి మేడం మీ యొక్క ఎక్స్పీరియన్స్. గిన్నెలు తోమడం అంటే చాలా చిరాకండి. మన లిక్విడ్ వచ్చిన దగ్గర నుండి మా అమ్మగారి ఇల్లు మా ఇల్లు పక్కనే, మా అమ్మ వస్తుంది తోముతుంది అని అలా స్టోరేజ్ చేసి ఇచ్చేదానండి. అలాంటిది మన లిక్విడ్ తోని నేను రోజు గిన్నెలు అవ్వంగానే వెంటనే క్లీన్ చేసుకునే నేను ఏ మీటింగ్ కైనా, ఏ హోమ్ మీటింగ్ కైనా, ఏ ఫీల్డ్ కైనా వెళ్ళడం కూడా జరుగుతుందండి. అదేనే కాదండి, అల్ట్రా స్వాబ్ అవనివ్వండి, అల్ట్రా స్క్రబ్ అవ్వండి, తర్వాత మనం వాడుకునే ప్రతి ఇంట్లో హోమ్ నీట్ కూడా చాలా బాగుందండి. సోప్ విషయం అయినా, పేస్ట్ విషయం అయినా, ప్రతి ఒక్కరు మా ఇంటికి వచ్చి చూసిన వాళ్ళు కూడా పేస్టులు తీసుకోవడం జరిగిందండి. సో ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది మేడం? ఇది వరకు ఏ విధంగా డిఫికల్ట్ అయ్యేదంటే ఇప్పుడు ఏ విధంగా అనిపిస్తుందండి కంపారిజన్? అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి బాగుంది అని కాకుండా, సో ఇది వరకు చాలా ఉండడం ఆ ఎక్స్పీరియన్స్ అండి. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇలా నేను ఇంకా మీటింగ్ ఫీల్డ్ వర్క్లు చేయడం వల్ల నాకు ఇంకా నాలెడ్జ్ వస్తుంది, ఇంకా చాలా తెలుస్తుంది అని కూడా అనిపించిందండి. ఫస్ట్ నేను అసలు బయటకంటూ ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. బయటకంటే ఎక్కడికి వెళ్ళకపోవడంతో నాకు సరిగ్గా ఏ ఊర్లకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలో కూడా తెలియదండి. నా అప్లైన్ సపోర్ట్స్తోనే ఇలా మేడం ఇలా అడ్రస్ చెప్పారు, ఇలా ఊరు చెప్పారు అనగానే మేడం వాళ్ళ సపోర్ట్తోని ఏ ఊరైనా వెళ్ళడం జరుగుతుంది. ఇందులో అయితే అవమానాలు అంటే కొంతమంది అనడం జరుగుతుంది. వాటిల్లోని ఖచ్చితంగా నిలబడాలి, వాళ్ళకి వాళ్ళ ముందే నేను కనిపించాలి, ఎంత ఇన్కమ్ తీసుకోనని గోల్ అయితే నేను పెట్టుకున్నానండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. వెస్టేజ్లో కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి మేడం? ఖచ్చితంగా చేసుకోవాలి, సక్సెస్ అయితే ఇందులో ఉంది అని నేను ఇప్పుడే నా డౌన్లైన్ వాళ్ళ ఒక చెల్లికి నిన్న చెప్పానండి. ఆవిడట వాళ్ళ అక్క చెప్పిందంట, వాళ్ళ ఊరంతా చేస్తున్నారట. అయినా కూడా అమ్మాయి సరేలే నాకు చిన్న బాబు ఉన్నాడు కదా చూద్దాంలే అనుకుందంట. నేను ఒకసారి తను ఫోన్ చేయమంటే ఫోన్ చేశానండి. చెల్లి అలా కాదురా, ఒకసారి నువ్వు ఒక మీటింగ్కి రా, నీకు తెలుస్తుంది.
ఇలాగా 300 పీవీ ఫస్ట్ అసలు ఏం చేయాలి అక్క అంది. ఫస్ట్ ఐడి వేసుకున్న వెంటనే 5% అవుతారా, తర్వాత నీ కింద ఒక 6 మెంబర్స్ వేసుకోవాలి, వాళ్ళతో కొనిపించి నువ్వు కొనుక్కోవడం వల్ల 300% అవుతుంది, అప్పుడు నువ్వు 300 పీవీతో 8% అవుతావు, నీకు ఇలా కంపెనీ సన్మానం చేస్తుంది, ఓచర్ వస్తుంది, ఇలా ప్రతి ప్రోడక్ట్ ఇలా చెప్పాలి. ఫస్ట్ నువ్వు హోమ్ నీడ్స్ తీసుకో, మీ ఇంట్లో అంతా హెల్త్ బాగుంటే అవి వాడావనుకో నీ ఇంటికి ఎవరైనా వస్తారు, ఇదేంటి లైజాల్ వాడకుండా ఇది వాడుతున్నావు ఇదేంటి అని అడుగుతారు, ఆల్రెడీ మీ ఊర్లో ఉన్నారు అంటున్నావు కాబట్టి ఇలా ప్రతి ఏ సప్లిమెంట్ అయినా మనం వాడితేనే ఇంకొకరికి మనం గట్టిగా చెప్పగలం అని చెప్పానండి. ఆ అమ్మాయి నా మాటలకు కనెక్ట్ అయ్యి ఇంటర్నెట్లోకి వెళ్ళి ప్రతిదీ కూడానట అమ్మాయి జెరాక్స్ తీసుకుందటండి. అవి మళ్ళీ రిటర్న్ నాకు ఫోన్లో పెడుతుంటే వాళ్ళ అక్క అంటుంది, రాజీ నువ్వు చెప్పు మా చెల్లి చేస్తానని ముందుకు నిలబడ్డది, నాకు చాలా హ్యాపీ అనిపించింది అని ఆ అమ్మాయి చెప్తుంటే, ఏంటి నేను మేడం లేకుండానే ఇంతలా చెప్పేసానా అన్న ఆ ఫీలింగ్ అయితే మాత్రం నాకు చాలా బాగా వచ్చిందండి. సో థ్యాంక్ యూ మేడం. మీకున్న ఆవిడ టైం వేసుకోలేదు సార్, ఐడి వేసుకోలేని అమ్మాయి కూడా చేస్తానని ముందుకు వచ్చింది సార్. సూపర్ మేడం, సూపర్ అండి. సో మీకు టైం లేకపోయినా సరే యాజ్ ఎ నర్స్గా ఉంటూ వెస్టేజ్ని టేకప్ చేయడం జరిగిందండి. సో అదేవిధంగా మీ యొక్క రిజల్ట్స్ షేర్ చేశారు మేడం. సో ఏ విధంగా కనెక్ట్ అయ్యారన్నది. సో ముందు మరింత సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ మేడం. సో Thank you. లీడర్స్ ఫీడ్బ్యాక్ తీసుకుందామండి. గుడ్ మార్నింగ్ మేడం, రమణమ్మ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాజేశ్వరి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ గ్రేట్ డాక్టర్ దర్బాబు సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఏంటమ్మా అసలు నేను నీ వాయిస్ విని ఇదే ఫస్ట్ టైము. మీటింగ్లో నేను ఎప్పుడూ మాట్లాడడం విన్నానో లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు మీరు చెప్తుంటే నాకు నవ్వు ఆగట్లేదు. ఏంటి రాజేశ్వరిలో ఇంత టాలెంట్ ఉందా? మేడం ఇంత ఇది బాగా మొన్న నన్ను పట్టుకొని చెయ్యాలి అని మీరు భాగ్యలక్ష్మి మేడం చెప్పినప్పుడు అంతమందిని నా వెనకొచ్చిన టీం అంతని వదిలేశారు. భాగ్యలక్ష్మి మేడం అయితే పట్టుకొని ఏంటి మీరు జాబ్ మానేయండి ఇందులో చెయ్యండి అంటే, మేడం ఆల్రెడీ మానేసింది అని చెప్పేసి వెంకటలక్ష్మి మేడం చెప్పడం, మేడం ఏమో మీరు ఖచ్చితంగా చెయ్యండి అంటే, ఇంతమందిని వదిలేసి నన్ను ఎందుకన్నారు, ఖచ్చితంగా నేను చెయ్యాలి అని ఎండ్ అయినా కూడా స్కూటీ మీద మేడం నేను ఫీల్డ్ వర్క్ చేస్తూనే ఉన్నామండి. సూపర్ మేడం. అసలు మీ విజయానికి రహస్యం మీ స్మైల్ అండి. మాకు Thank- కూడా ఎక్కడైనా కనెక్ట్ అవ్వలేని వాళ్ళు ఉంటే కనుక మీకు ఇన్వైట్ చేసి మిమ్మల్ని గెస్ట్ గా చూపించి కూడా బిజినెస్ చేసుకునే అదృష్టం Thank you. మాకు కలిగింది. నిజంగా గ్రేట్ అమ్మా. మీరు చెప్పే ప్రతి మాట చాలా పాజిటివ్. అంటే మీ ఆలోచనే మీ పని, మీ పనే మీ సక్సెస్. అంటే మీరు Thank- ఎలా ఆలోచిస్తారో ఆ విధంగా యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుంది. నిజంగా మీరు చెప్పే ప్రతి మాట స్టార్టింగ్ నుంచి కూడా అసలు మీరు బ్రాంజ్ కూడా అవ్వలేనట్టుగా అనిపించలేదు నాకు. ఒక క్రౌన్ డైరెక్టర్, ఒక యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఎలా మాట్లాడుతున్నారో ఆ విధంగా అనిపించింది. మిమ్మల్ని ఎంత చక్కగా తీర్చిదిద్దినటువంటి మీ వెంకటలక్ష్మి మేడం గారికి, అలాగే శ్రీదేవి లక్ష్మి మేడం గారికి, శ్రీదేవి గారికి, లక్ష్మి మేడం గారికి, మీ గ్రేట్ లీడర్ అయినటువంటి దేవి మేడం గారికి చాలా చాలా కృతజ్ఞతలు. మీరు అనకాపల్లిలో మీ పేరు మారుమోగుతుంది. మీరు ఇచ్చిన ప్రతి ఒక్కరికి సక్సెస్ వస్తుంది. మనమందరం ఇంత చక్కటి హ్యాపీనెస్ ని, అనుభూతిని అనుభవించడానికి కారకులైనటువంటి గ్రేట్ మిస్టర్ గౌతమ్ బాలి గారికి నా తరపున శిరస్సు వంచి నమస్కరిస్తున్నానమ్మా. నిజంగా ఇలాంటి హ్యాపీనెస్ మానవ జన్మెత్తిన మనకి మన అప్లైన్ ద్వారాగా వచ్చిన ఒక వరం. మీరు ఇచ్చిన ప్రతి ఒక్కరికి సక్సెస్ వస్తుంది. నేను ఎవరు నో అనలేదు, ఎస్ తప్పని భూపత్ సార్ అడిగే ప్రతి క్వశ్చన్ కి మీరు చాలా అద్భుతంగా సమాధానం కూడా చెప్పారు. గ్రేట్ అమ్మా, ఆల్ ది బెస్ట్. మీరు అన్నారు కదా ఈ ఇయర్ ఎండింగ్ కి 30,000 అని. ఇదే హ్యాపీనెస్ తో ఇదే వర్క్ స్టైల్ గనక మీరు కొనసాగించినట్లయితే గనక ఖచ్చితంగా మీకు ఇయర్ ఎండింగ్ కే మీరు క్రౌన్ గా 1 lakh ప్లస్ తీసుకుంటారు. 100% తీసుకుంటారు. మీ యొక్క డ్రీమ్ చాలా అంటే సానుకూలంగా పెట్టుకున్నారు. మీ వర్క్ ని బట్టి అయితే 100% మీరు 1 lakh ప్లస్ తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. దేవి మేడం జూమ్ ఇమ్మన్నప్పుడు మేడం నాకు అసలు ఏమొచ్చు మేడం అంటే, మీరు ఇస్తున్నారు అంతేనండి అన్నారండి.
నేను మేడం మాట కాదనలేక ఫస్ట్ మేడం వద్దు మేడం అన్నాను. మళ్ళీ మేడం ఇంకొకరికి ఎవరికో కాల్ చేశారు మేడంకి. మేడం సార్ జూమ్ ఇస్తారా ఎవరు లేరంటే, అదేంటి మేడం అలా అంటారు, నేనే ఇచ్చేస్తాను మేడం అన్నానండి. వెంకటలక్ష్మి మేడం ఏమో లెగ్గలవా నువ్వు అని అడిగారండి. సూపర్ అండి. చూసారా? లేదండి రాసుకోనైనా చెప్పేస్తానని రాసుకొని రాత్రి మేడం వినిపించాను. సూపర్ రాజీ అన్నారు. కానీ నేను ఇప్పుడు ఆ బుక్ కూడా తీయలేదండి. అవతల హాల్లోకి కూడా నేను వెళ్ళలేదు. భగవంతుని తలుచుకొని నాకు మేడమ్స్ అందరూ ఎంత బాగా సపోర్ట్ ఇస్తున్నారు కదా, నేను వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పేరు నిలబెట్టాలన్న కాన్ఫిడెన్స్ తోనే నేను ఫోన్ పట్టుకున్నానండి ఈరోజు. అలాగే ప్రతిరోజు మార్నింగ్ జూమ్కి వస్తానండి. సూపర్ అమ్మా. ఎందుకంటే మీకు పుస్తకాలు అవసరం లేదమ్మా. మీ యొక్క థ్యాంక్ మాట విధానం, మీరు మాట్లాడే వర్క్ స్టైల్ ప్రతీదీ మిమ్మల్ని తీసివేయడానికి ఏమీ లేదు. ఇంకోటి ఏంటంటే ఈ ఫోటో ఎవరు తీశారో కానీ వరాలు దేవి కురుస్తున్నట్టుంది. అండి. మీ దేవి మేడం గారికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, భూపతి సార్. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ద బెస్ట్ అండి. గుడ్ మార్నింగ్ మేడం దేవిశ్రీ మేడం. గుడ్ మార్నింగ్ సార్ భూపత్ సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ రమణమ్మ మేడం. గుడ్ మార్నింగ్ అండి అందరికి, జూమ్ కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి. గుడ్ మార్నింగ్ మేడం రాజేశ్వరి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. చాలా ఎక్సలెంట్ గా మాట్లాడారు మేడం. ఎక్కడ తడబాట్లేదు. నేను అనుకున్నాను ఫస్ట్ మీరు అటెండ్ అయ్యారా లేదా అని చూసుకున్నాను మేడం. సారీ. అంటే థ్యాంక్ యూ మేడం. యాక్చువల్ గా జూమ్ కి లేవరు కదా, ఎలా అటెండ్ అయ్యి ఉంటారా లేదా అని చెక్ చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అటెండ్ అయ్యారు అని తెలియగానే విన్నాను. జూమ్ చాలా ఎక్సలెంట్ గా నిజంగా మేడం. ఒకటే లీడర్స్, ఈ మేడము లీడర్ అని నేను ఫిక్స్ అయ్యాను ఫస్ట్. కానీ ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు టార్చర్ ఉండేదండి. ఫోన్స్ పక్క వెంకటలక్ష్మి గారికి, శ్రీదేవి గారికి, నాకు ఫోన్ వచ్చిందంటే భయం వేసేదండి. బాబోయ్ ఏంటి మేడం ఇలా వదిలేదు, ఇలా పట్టుకొని వదలలేదు అని చెప్పి. అంటే అంత ఇదిగా పెట్టేవారు. ఒకటేనండి మేడం, వెయిట్ చేయండి మేడం అని ఒక్క మాట చెప్పేసి పెట్టేసేదాన్ని అండి ఫోను. అలానే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది వాళ్ళకి. చాలా ఎక్సలెంట్ గా వర్క్ చేస్తారండి. ఎక్కడికి వెళ్ళినా, ఫీల్డ్ వర్క్ వెళ్ళినా, ఏ ఫీల్డ్ వర్క్ వెళ్ళినా సక్సెస్ అవడమే తప్ప ఫెయిల్యూర్ ఉండదు. నిన్న కూడా మేడం మీరు రండి మేడం అని చెప్తే వెళ్ళానండి నేను హోమ్ మీటింగ్ పెట్టడానికి. అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా కనెక్ట్ అయ్యారు. అంటే మేడం కి మాట్లాడడం వచ్చండి. కానీ ఏంటంటే ఫస్ట్ అప్లైన్ ఉండాలి కదా అని అప్లైన్ పిలుస్తారు. నిజంగా చాలా ఎక్సలెంట్ గా వర్క్ చేస్తారండి. ఈ మేడం కిలో నాకు నచ్చిన పాయింట్ ఒకటేనండి. ఒక రోజు గవర్నమెంట్ పోస్టులు పడ్డాయండి ఏఎన్ఎం కి. అది లాస్ట్ డే రేపు. ఈ రోజు రెండో రోజు, అంటే లాస్ట్ నుంచి రెండో రోజు. అయితే ఆ మేడం నైట్ ఫీల్డ్ వర్క్ అంటే వీక్లీ మీటింగ్ చేసుకొని మేము ఇంటికి వస్తే, శ్రీదేవి గారి ఇంటికి వస్తే నేను ఒక్కటే అన్నానండి, రేపు ఉంది కదా మేడం మీటింగ్ 4:00 కల్లా అయిపోతుంది తునిలో, మీరు ఖచ్చితంగా రావాలి. మీటింగ్ 4కి అయిపోద్ది మేడం. వెళ్ళగానే అప్లై చేసుకుందరు గాని నాకు తెలిసినంత వరకు మీకు సక్సెస్ అయితే వెస్టీజ్ లో వస్తుంది. జాబ్ సంగతి అయితే నాకు తెలియదు కానీ అని చెప్తే ఆ మేడం ఏం ఆలోచించుకున్నారో తెలియదు కానీ ఆవిడకి జాబ్ అంటే చాలా ఇష్టము. ఐ మీన్ నర్సింగ్ అంటే చాలా ఇష్టము. కానీ కమిట్మెంట్ తీసుకొని బయలుదేరి వచ్చేసారండి తుని మీటింగ్ కి. నాకు ఆ కమిట్మెంట్ నచ్చి నేను ఆ రోజు డిసైడ్ అయ్యానండి, మేడం మీరు ఇందులో డెఫినెట్ గా మంచి లీడర్ అవుతారండి, మంచి టీం వస్తుంది మీకు అని చెప్పి నేను ఆ రోజు ఫిక్స్ అయ్యానండి. ఇప్పటికీ కూడా ఆ మేడము అలానే నిలబెట్టుకోగలిగారండి నిజంగా. అంటే వాళ్ళ హస్బెండ్ గారిని కూడా, వాళ్ళ హస్బెండ్ గారు ఈ మేడం హెల్త్ కోసం ఆలోచించినా సరే, ఈ మేడం నాకేమవుతుంది మేడం, నిన్న కూడా కళ్ళు తిరిగిపోతున్నాయి మేడం అని చెప్పిన మేడము ఉదయం లేచి 7 గంటలకు ఫోన్ చేసి, మేడం వంట కూడా రెడీ మేడం అంటే, మిమ్మల్ని ఎవరు చేయమన్నారు మేడం అంటే, మేడం నా హెల్త్ బాగాలేదు కానీ వంట అంతా చేసేసారండి స్పిరిలినా వేసుకుని. మేడం స్పిరిలినా ఉండగా మనకి ఎందుకు మేడం దిగులు అని చెప్తున్నారు. అంటే చాలా పాజిటివ్ గా మాట్లాడతారు. మంచి లీడర్ అండి. మీరు ఇలానే సక్సెస్ తీసుకోవాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఇయర్ ఎండింగ్ కల్లా స్టార్ డైరెక్టర్ అయ్యి ఒక 50,000 ప్లస్ ఇన్కమ్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ ఆయన గారికి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట మీరు నిలబెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.
సో థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ అవర్ డ్రీమ్స్ అండి. థ్యాంక్ యూ సార్. సార్. గుడ్ మార్నింగ్ సార్. చిన్న వెంకటేష్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్, భూపతి సార్. రవి సార్ గుడ్ మార్నింగ్. రావణమ్మ మేడం గారు కూడా గుడ్ మార్నింగ్ అండి. రాజేశ్వరి మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సార్. మీరు ఇచ్చిన ప్రొడక్ట్ల గురించి చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ సార్. మీరు అప్లైనర్స్ అండి. ఇక్కడ మెయిన్ ఏంటంటే మీరు మీ అప్లైనర్స్ మిమ్మల్ని చాలా చాలా బాగా ఆ, నేర్పించారు. అదే కనిపించింది మీరు మాట్లాడిన ఫస్ట్ నుంచి మొదటి వరకు కూడా. అవును సార్. మెయిన్ ఏంటంటే మనం అప్లైనర్ చేపట్టుకోవడం అనేది ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు కూడా వాళ్ళు చెప్పినట్టు ఇన్ని చెప్పినట్టు చేయగలుగుతున్నారు. ముఖ్యంగా మీకు ఇందులో పట్టుదల అనేది చాలా నమ్మారు బాగా. మొదటైతే ప్రతి విషయంలోనూ కూడా మీరు రివర్స్ లో పడినప్పుడు కూడా వాడి వాళ్ళని కూడా వాడకుండా కొంతమందిని ఆపేశారు. అయినా సరే వాడి యొక్క రిజల్ట్ చూసి మళ్ళీ తెలుసుకుని ఈ ప్రొడక్ట్లు విలువైనవి, చాలా మంచివి అని తెలుసుకున్నారు. అంతకంటే ముఖ్యంగా మీరు ఎంత రివర్స్ చేసినా మీ అప్లైనర్స్ వెంకలక్ష్మి గారు అవనండి, శ్రీదేవి గారు అవనండి, దేవిశ్రీ మేడం గారు అవనండి, వాళ్ళు ఇంకా బాగా చేస్తారండి. వాళ్ళు ఏంటంటే పట్టుకున్నారంటే వాళ్ళు తెలియక మాట్లాడుతున్నారు అన్న ఉద్దేశంతో నేను చక్కగా నేర్పిస్తారండి. వాళ్ళు చెప్పిన మాట ఖచ్చితంగానండి. వాళ్ళు ఏదైతే మీకు సజెషన్ చేస్తున్నారో దాని ప్రకారంగా మీరు వెళ్ళిపోండి. మీరు ముఖ్యంగా నేను ఇలా చేయాలని అనుకున్నారు కాబట్టి మీరు ఏదైతే టైం పెట్టుకున్నారో ఆ టైంకి ఖచ్చితంగా మీరు పెట్టుకున్న గోల్ సాధించి తీరుతారో. అలాగే ఇయర్ ఎండింగ్ స్టార్ క్వాలిఫై 50,000 ఇన్కమ్ తో మీరు మీ మీ హస్బెండ్ తెలియజేస్తారో ఆయన కూడా సంతోషిస్తారు. మీకు ఆయన కూడా సపోర్ట్ చేస్తారు. కాబట్టి థ్యాంక్ యూ లీడర్స్. విష్ యూ హెల్త్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ అవర్ డ్రీమ్స్ అండి. థ్యాంక్ యూ. సో లీడర్స్ చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారండి. కొంతమంది ఫీడ్బ్యాక్ తీసుకుందాం. గుడ్ మార్నింగ్ మేడం శ్రీదేవి గారు. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ భూపత్ సార్. గుడ్ మార్నింగ్ రవణమ్మ మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్. ఎందుకంటే ఇవాళ 100 దాటి 104 మంది దగ్గర ఉన్నారండి. నాకైతే చాలా ఆనందంగా ఉంది. మన రవికృష్ణ సార్ చూస్తే చాలా ఆనందిస్తారు. ఎందుకంటే నా టీంలో గాడిదలు కాదు రేసు గుర్రాలు ఉన్నారనేసి నాకైతే చాలా ఆనందంగా ఉందండి. మొన్న వచ్చిన మీటింగ్ కి సైదుల్ సార్ టీం 4 వచ్చారు కదండి. మా టీము ఒక 10 మంది అలా అంటే వేరే వాళ్ళకి సెషన్ ఇచ్చేలాగా బూట్ క్యాంపులకు వెళ్ళేలాగా గెస్ట్ల కింద వెళ్ళాలని నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ మేడం. ఆనందంలో రాజీ మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. తిప్పించుకుంటే 8 నెలలు తిప్పించుకున్నారు కానీ 6 నెలల్లో ఎక్సలెంట్ లీడర్ మేడం. నిజంగా ఇంకా పట్టారంటే మీరు వదలరు. మాట ఇచ్చారంటే మాట తప్పరు మేడం. నిజంగానే ఎక్సలెంట్ మేడం మీరు. ఎలా నేనైతే అనుకున్నాను మేడం ప్రతిదీ కూడా ప్రొడక్ట్ అన్నది ఎక్సలెంట్ గా చెప్తారు. ఏది ఇచ్చినా సరే మమ్మల్ని నిద్రపోనివ్వరు కదా, అలాగే వాళ్ళ జూమ్ లో వాళ్ళని కూడా నిద్రపోనివ్వరు అనేసి అనుకున్నాను. నిజంగా ఇలాంటి గ్రేట్ లీడర్లు దొరకడం మా అదృష్టం అండి. నేను మా లైఫ్ లైన్ అందరూ కూడా వజ్రాలేనండి. ఎప్పుడు కూడా నేను ఒకటే మాట చెప్తాను వాళ్ళందరం. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా స్టార్ డైరెక్టర్ గా 50,000 పైబడి కార్ తీసుకొని మీ సార్ గిఫ్ట్ గా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఆల్ ది బెస్ట్. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ అవర్ డ్రీమ్స్ అండి. శ్రీదేవి గారు. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెంకటలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్ భూపత్ సార్. గుడ్ మార్నింగ్ సార్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ మేడం రమణమ్మ మేడం. గుడ్ మార్నింగ్ మేడం రాజేశ్వరి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం చాలా ఎక్సలెంట్ మేడం. రాత్రి చెప్పిన మ్యాటర్ వేరు, ఇప్పుడు మ్యాటర్ వేరు మేడం. నాకు వదిలి మిమ్మల్ని లేపాను, లెగిస్తారా లేగరా అనేసి. సర్లే బాగా లేచేసారు కదా పర్వాలేదు, కానీ జూమ్ ఎలాగిస్తారు నాకు అదే జూమ్ లో అటెండ్ అయ్యి మీ వాయిస్ విని వరకు కూడా నాకు అదే అనిపించింది. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం.
మీరు వజ్రం కాదు మేడం, అంతకన్నా ఎక్కువే నాకు. చాలా థ్యాంక్స్ మేడం. నాకే మాటలు రావట్లేదు, ఏం చెప్పాలో ఏంటో అనేసి అవ్వట్లేదు. అందుకే మేడం నేను జూమ్కి రండి మేడం, రండి మేడం, మీటింగ్కి రండి మేడం అని పిలుస్తాను. థ్యాంక్ యూ మేడం, మాట ఇచ్చారు, అది కూడా జూమ్కి వస్తానని. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ మేడం. మీ ఆయన గారికి ఏదైతే మాట ఇచ్చారో ఆ కూడా మాటని మేడం మీరు నిలబెట్టుకుంటారు. నువ్వు ఖచ్చితంగా చెప్పగలవు చెప్పి అని చెప్పి నైట్ అన్నారండి. మరి మార్నింగ్ లేచి తోడుంటావంటే ఎందుకు నువ్వు చెప్పగలవు చెప్పు, నేనుంటే టెన్షన్ పడిపోతావు అన్న ఆయన మీకన్నా ముందు 5కి లేచి కరెక్ట్గా 7 minutes ఉందండి. ఇంకానా లెగిపి టైం అవుతుంది కదా అని చెప్పేసి లేచి మరి ఇప్పుడు వరకు కూడా నా జూమ్ విని ఆయన నవ్విసుకుంటున్నారండి. ఇటువైపు నేను అటువైపు ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. విష్ వెల్త్ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో థ్యాంక్ యూ మేడం వెంకటలక్ష్మి గారు, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ మేడం భాగ్యలక్ష్మి గారు, అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్ భూపతి సార్, గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రాజేశ్వరి మేడం. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ సో మచ్ మేడం. చాలా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. నిజంగా ఫస్ట్ టైం జూమ్ లా లేదండి, ఒక క్రౌన్ డైరెక్టర్ లా చెప్పారు. నిజంగా మీరు చెప్తుంటే మీ వెస్టేజ్ గురించి మీ మాటల్లో హ్యాపీనెస్, నిజంగా చాలా మీ కాన్ఫిడెంట్ చాలా బాగుంది మేడం. అలాగే మీటింగ్ లోని ఎస్ మేడం, ఒకసారి నేను అనకాపల్లి వీక్లీ మీటింగ్ వచ్చి కూడా చెప్పారు మేడం స్టేజ్ ఎక్కి మీరు, నేను అవును మేడం. ప్రెగ్నెంట్ కి ఇచ్చానండి, దానికి రిజల్ట్ వస్తే ఖచ్చితంగా నేను వర్క్ చేస్తానని చెప్పారు మేడం. అలాగే అవును మీరు మీ మాట నిలబెట్టుకుని మంచి లీడర్ గా తయారవుతున్నారు మేడం. థ్యాంక్ యూ మేడం. అలాగే మీరు థ్యాంక్ యూ అనుకున్న డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ ఆల్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. సో థ్యాంక్ యూ మేడం, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ మేడం రాజీ గారు, అడ్మిట్ చేసుకోండి మేడం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్, గుడ్ మార్నింగ్ భూపత్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం రాజేశ్వరి గారు. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం, అసలే మీరెవరో ఫోటోలో ఇప్పుడు చూడడం తప్ప ముందు ఎప్పుడో చూడలేదు మేడం. మీ సెషన్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఒక క్రౌన్ డైరెక్టర్ లా చెప్పారు మేడం. మీ టెస్ట్ పోనీస్ కావచ్చు, మీ జర్నీ కావచ్చు, అన్నీ కూడా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. ఇవి కొత్త వాళ్ళందరికీ కూడా చాలా ఇన్స్పిరేషన్ చేస్తుంది మేడం మీ జూమ్ మీటింగ్ వచ్చేసి. అలాగే Thank మీరు you. అనుకున్న డ్రీమ్స్ అన్ని కూడా ఇయర్ ఎండింగ్ కల్లా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి రాజీ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో థ్యాంక్ యూ మేడం రాజేశ్వరి గారు, మీ యొక్క డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.